రిలీజ్ అయిన తర్వాత ఎంతో చెత్త కామెంట్లు పిచ్చి కామెంట్లు పెట్టే వాళ్ళకి కడుపు నిండా పెట్టేశారు. అవునా కదా? ప్యానెల్‌లోని పెద్దలకి, మీకు వీక్షకులకు నమస్కారం సార్. గత కొద్ది కాలంగా మనం చూస్తూనే ఉన్నాము. సినిమా ఏదైనా రానియండి, దానికి సంబంధించి ఏదో ఒక డైలాగ్ ఉన్నా సరే, దాన్ని కూడా రాజకీయంగా తీసుకొని, లేదంటే వాళ్ళకి సపోర్ట్ చేయనటువంటి తారాగణం ఎవరైనా దాంట్లో ఉంటే ఆ సినిమాలో కాస్టింగ్ టీమ్‌లో అది కూడా నెగెటివ్‌గా తీసుకొని, ఎంతో మంది కష్టాన్ని, ఎంతో మంది జీవితాన్ని నాశనం చేసేటువంటి సిట్యుయేషన్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకొచ్చింది. అది తారాస్థాయికి వెళ్ళిపోతున్నటువంటి సందర్భంలో 'హరిహర వీరమల్లు' మీద అది ఇంకొంచెం ఎక్కువ స్థాయిలో పనిచేయడానికి ప్రయత్నం చేసిందన్నమాట మాత్రం వాస్తవం. ఆ సినిమాను ప్రజల్లోకి వెళ్ళనీయకుండా చేయాలని, బాయ్‌కాట్ 'హరిహర వీరమల్లు' అని చెప్పేసి ఒక హ్యాష్ ట్యాగ్ పెట్టి, వైసీపీ దీన్ని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ట్రెండ్ చేసేటువంటి ప్రయత్నం చేసింది. అలాగే థియేటర్ల దగ్గరికి వెళ్లి కూడా కొంతమంది వైసీపీ కార్యకర్తలు సినిమా బాగలేదు అది చెప్పి రివ్యూలు ఇవ్వడం ఇవన్నీ కూడా ఈ 2 రోజుల నుంచి మనం మీడియాలో చూస్తున్నటువంటి సిట్యుయేషనే. కానీ అక్కడ పవన్ కళ్యాణ్ గారి సినిమా అది. మిగతా హీరోల్లాగా వీళ్ళు ఆటలు ఆడాలి అనుకుంటే వీళ్ళ ఆటలు సాగనిచ్చేటువంటి వ్యక్తి కాదు. సాగనిచ్చేటువంటి సినిమా అండ్ కంటెంట్ కూడా కాదది. 'హరిహర వీరమల్లు' అనేది మన చరిత్ర దాచినటువంటి వాస్తవాలను వెలికి తీసినటువంటి స్టోరీగా అది తెర మీద ఆవిష్కృతం అయింది కాబట్టి డెఫినెట్ గా దాన్ని ప్రజానీకం పెద్ద ఎత్తున ఆదరించారు. ఇవాళ సూపర్ సక్సెస్ అందుకుంది అని చెప్పడంలో కూడా ఎలాంటి సందేహం అక్కర్లేదు సార్. రైట్. ఒకసారి విజయ్ కిరణ్ గారి దగ్గరికి వెళ్దాం. విజయ్ కిరణ్ గారు, చాన్నాళ్ళ సార్ తర్వాత వెండితెర మీద పండగ పండింది. చాలా గ్యాప్ అంటే